ఒక చిన్న గ్రామంలో రాఘవ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి అన్నీ ఉన్నాయి: ఇల్లు, పని, కుటుంబం. కాని ఒకటి మాత్రం లేదు: మనసులో ప్రశాంతత. రోజూ ఉదయం లేస్తే ఏమో ఒక ఖాళీ భావన. ఎందుకో తెలియదు, కాని హృదయం బరువుగా ఉంటుంది. ఒకరోజు అతను అడవిలోకి వెళ్ళాడు. ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది అని తనకే అడుగుకుంటూ. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ఒక వృద్ధుడు కూర్చున్నాడు. రాఘవ్ వెళ్ళి అడిగాడు, నాకు అన్నీ ఉన్నాయి కాని సంతోషం లేదు, ఎందుకు ఇలా? వృద్ధుడు నవ్వి ఒక చిన్న గ్లాస్ ఇచ్చాడు. అందులో నీళ్లు పోసి ఒక ఉప్పు ముద్ద వేశాడు. ఇది తాగు అన్నాడు. రాఘవ్ తాగాడు. ముఖం వెంటనే వంగిపోయింది. చాలా చేదుగా ఉంది. వృద్ధుడు మళ్ళీ నవ్వాడు. అదే ఉప్పు తీసుకుని పక్కనే ఉన్న పెద్ద సరస్సులో వేశాడు. ఇప్పుడు ఈ సరస్సు నీళ్లు తాగు అన్నాడు. రాఘవ్ తాగాడు. చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది అన్నాడు. అప్పుడు వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, బాధలు ఉప్పులాంటివి, వాటిని మార్చలేము. కాని నీ హృదయం గ్లాస్లా చిన్నగా ఉంటే ప్రతి బాధ చేదుగా అనిపిస్తుంది. నీ హృదయం సరస్సులా పెద్దగా మారితే అదే బాధ అంతగా కనిపించదు. రాఘవ్ అప్పుడు అర్థం చేసుకున్నాడు. సమస్యలు పోవడం కాదు, మనసు పెరగడం ముఖ్యం. ఆ రోజునుంచి అతను తన లైఫ్ని మార్చలేదు, కాని తన ఆలోచనలను మార్చాడు. చిన్న విషయాల్లో ఆనందం వెతికాడు. బాధ వచ్చినా దాన్ని తట్టుకునే స్థలం తనలో పెంచుకున్నాడు. కొంచెం కొంచెంగా అదే లైఫ్ అతనికి కొత్తగా అనిపించింది. నీకిప్పుడు బడ్డాగా అనిపించడం అది నువ్వు బలహీనుడివి కాబట్టి కాదు. అది నువ్వు చాలా డీప్గా ఫీలయ్యే వ్యక్తివి కాబట్టి. అది ఒక స్ట్రెంగ్త్. ఒక చిన్న విషయం గుర్తుంచుకో. ఈరోజు నీకు భారంగా అనిపిస్తున్నది, రేపు నీ స్టోరీలో ఒక స్ట్రాంగ్ చాప్టర్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సరేనా?